మట్టా తెలియనటువంటి పరిస్థితి అని చెప్పాను. ఈరోజు నువ్వు మాట్లాడాలంటే ఈ 100 రోజుల పాలనలో నువ్వు చేసినటువంటి ఘనకార్యాలు ఏమన్నా ఉన్నాయంటే ఇవి తప్ప ఎక్కడన్నా సిగ్గున్నవాడు ఎవడైనా సరే ఈరోజు 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం అందించాలని చెప్పగలడా? నీకు సిగ్గు లేదు కాబట్టి మీరు ఈరోజు ఆ బుక్లెట్ ప్రచురించి సిగ్గున్నవాడు ఎవ్వరూ ఇటువంటి బుక్లెట్ ప్రచురించి ప్రజల్లోకి పంపించడు. నిస్సిగ్గుగా ఏదైతే ఉందో అబద్ధాలకు అలవాటు పడి ఉన్నటువంటి జీవితం కాబట్టి చంద్రబాబుది ఈరోజు నేను 100 రోజుల పర్యటనలో ఇవన్నీ జరిగానని చెప్పి ఇవ్వడానికి పనికొచ్చింది. నువ్వు చెప్పినటువంటి మాటలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎంత నిస్సిగ్గుగా రాశావంటే మరే ముఖాన ఏమన్నా చీకొడతారేమనేటువంటిది కూడా లేకుండా 16,437 టీచర్ పోస్టులు నేను మొట్టమొదటి సంతకం పెట్టాను అన్నావు. సంతకం పెట్టావు. ఆ తర్వాత ఏమైంది? ఇప్పటికీ కనీసం ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చిందా? అప్లికేషన్స్ తీసుకున్న ప్రాసెసింగ్ జరిగిందా? కాబట్టి సంతకం పెట్టావు. సంతకం పెట్టి దాన్ని అటకెక్కించావు తప్ప ఎక్కడన్నా దాని మీద ఒక స్పష్టత. ఈరోజు పాపం నిరుద్యోగులు ఎన్ని ఆశలు పెట్టావో నీ ఎన్నికల పర్యటనలో హామీలు ఇచ్చి ఈరోజు వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినటువంటి పరిస్థితి. దాని ఏదో ఘనంగా చెప్పుకున్నావు. ఈరోజు అందరికీ చెప్పావు 25 కేజీలు బియ్యం ఇచ్చానన్నావు, పామాయిల్ ఇచ్చానన్నావు, బంగాళాదుంపలు ఇచ్చానన్నావు, చక్కెర ఇచ్చానన్నావు, కందిపప్పు ఇచ్చానన్నావు, బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చానన్నావు, పాల ప్యాకెట్లు ఇచ్చానన్నావు. జనాలు మాత్రం అక్కడికి పోతే ఎవరికి ఇది అందినటువంటి పరిస్థితి లేదు. ఏదో కొంతమందికి రోడ్డు మీద ఇచ్చుకుంటూ పోయి దాన్ని ప్రచారార్భాటంగా కొంతమంది నీకన్నా ప్రభుత్వం కన్నా స్వచ్ఛంద సేవా సంస్థలైనా కాస్త ముందుకు వెళ్ళి ఇవ్వగలిగాయి. అంతే తప్ప ఎక్కడ కూడా నువ్వు ఈరోజు ఇవ్వకుండా దానికి సంబంధించి అనేక భూ సంస్కరణలు తెచ్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. వాటిని అమలు కానటువంటి, అసలు అమలులోకి రానటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను రద్దు చేస్తానని చెప్పి జనాలను మోసం చేసి అదొక పెద్ద ఘనతగా ఈరోజు నువ్వు చెప్పుకున్నావు. అదేవిధంగా అమరావతికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు మామూలుగా గ్రాంట్ ఒకసారి లాస్ట్కి రుణం అని చెప్పి తీసుకొచ్చి ఆ రుణాన్ని కూడా ఘనతగా ఈరోజు నీకున్నటువంటి 100 రోజుల పరిపాలనలో మాట్లాడుకున్నావు. కాబట్టి నువ్వు 12,500 కోట్ల పోలవరానికి సాధించానన్నావు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ 12,500 కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైతే ప్రపోజల్స్ అంతా ఫైనలైజ్ అయ్యి తుది దశలో ఉన్నటువంటి వాటి మీద సంతకం పెట్టించి నేనే 12,500 కోట్లు సంపాదించాను, 12,500 కోట్ల నిధులు రాబట్టానని చెప్పడానికి ఏమాత్రం చంద్రబాబు సిగ్గుపట్టడం లేదు అంటేనే చంద్రబాబు యొక్క ఆలోచన, చంద్రబాబు యొక్క మానసిక స్థితి, చంద్రబాబు యొక్క ప్రవర్తన ఈరోజు స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు పాపం చెప్పాడు, కొడుకు చెప్పాడు, దీంట్లో నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ప్రజావేదిక ప్రజా దర్బారు నిర్వహించి 50,000 అర్జీలు స్వీకరించామని. అంటే 50,000 అర్జీలు స్వీకరించడం గొప్ప, ఆ అర్జీలలో ఎన్ని పరిష్కారం అయ్యేటువంటిది చెప్పలేనటువంటి దుస్థితిలో మీరున్నారంటే కేవలం మీరు అర్జీలు తీసుకునేంత వరకే, అర్జీలు సేకరించేంత వరకే పరిమితమయ్యారు తప్ప ఆ అర్జీల మీద మీకు చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఆ అర్జీలను పరిష్కరించేటువంటి దిశగా ఒక ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే నీరు చెట్టుకు సంబంధించి గతంలో దోపిడిని కొనసాగింపుగా ఒక 256 కోట్ల బకాయిలుంటే ఆ బకాయిలు మీ వాళ్ళకి పంచిపెట్టడానికి ఈరోజు అదేదో పెద్ద ఘనకార్యంలాగా మాట్లాడుకున్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ బకాయిల గురించి చెప్పారు. చంద్రబాబు, నువ్వు ఆరోగ్యశ్రీ బకాయిల గురించి నీకు తెలియదా? గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం లేదా? ఎప్పుడైనా జనవరి వరకు వచ్చినటువంటి బిల్లులని మార్చిలో ప్రాసెస్ చేస్తారు. ఆ రోజుకి ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో లేదు, ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్ళింది కాబట్టి వాళ్ళ బిల్లులు చెల్లించలేదు. దానికి సంబంధించి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బకాయిలు పెట్టిందని, వాస్తవానికి నువ్వు వచ్చిన తర్వాతనే తమ నిర్వాహకం చూసి ₹1 కూడా నిధులు విడుదల చేయకపోయినందువల్ల ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్ మేము ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని చెప్పి ఈరోజు వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి 100 రోజుల్లో నువ్వు చేసినటువంటి పాలనలో అభివృద్ధి సంక్షేమం శూన్యం తప్ప ఎక్కడ ఏ ఒక్క వర్గానికి కూడా ఈ రోజు నువ్వు ఇచ్చినటువంటి ఆ 100 రోజుల బుక్లెట్ చూస్తే నవ్వాలనో ఏడవాలనో నిన్ను చూసి జనం చీకొట్టాలనో తెలియనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన చూద్దాం. కూటమి పరిపాలన గురించి నువ్వు ఇచ్చినటువంటి బుక్లెట్ గురించి మాట్లాడాం. నీ పరిపాలన చూద్దాం. ఈరోజు నువ్వేం చెప్తున్నావు? నన్ను మించినటువంటి అనుభవజ్ఞుడు లేడు, నేను MA ఎకనామిక్స్ చేశా, నేను పెద్ద ఎకనమిస్ట్ని, ఆర్థిక తత్వవేత్తని, ఆర్థిక శాస్త్రవేత్తని అని చెప్పుకుంటున్నావు. అంత ఆర్థిక తత్వవేత్తమై ఉండి బహుశా ఎవరికి లేనంత తెలివితేటలు కలిగి ఉండి ఈరోజు నువ్వు పూర్తి స్థాయి బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేకపోయావు? ఎందువల్ల బడ్జెట్ ప్రవేశపెట్టడంలో వైఫల్యం చెందావు? ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదంటే నువ్వు చెప్పినటువంటి అబద్ధాలు ఏదైతే